ఎప్పుడు మొదలైంది? 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం కోసం మన గడ్డపై అడుగుపెట్టినప్పుడు మొదలైంది. మరి ఎందుకు వచ్చింది ఈ తిరుగుబాటు? మన దేశ సంపదను దోచుకుంటూ మనల్ని మన సొంత గడ్డపైనే బానిసలుగా మార్చి మన సంస్కృతిని తొక్కిపెట్టినందుకు పుట్టింది ఈ స్వాతంత్ర్యకాంక్ష. ఈ పోరాటం ఎక్కడ జరిగింది అంటే, ఉత్తరాన హిమవత్ పర్వతాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు, బెంగాల్ పచ్చని పొలాల నుండి పంజాబ్ సరిహద్దుల వరకు అఖండ భారతదేశమే ఒక పెద్ద రణరంగంగా మారింది. ఈ సుదీర్ఘ పోరాటానికి క్లైమాక్స్ ఎప్పుడు వచ్చింది అంటే, 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి మన దేశానికి విముక్తి లభించింది. ఈ 90 ఏళ్ల సుదీర్ఘ సినిమాటిక్ ప్రస్థానంలో ఎవరెవరు ఏ పాత్రలు పోషించారు, ఏ వీరులు ఏ విధంగా రక్తాన్ని ధారపోశారో ఇప్పుడు సీన్ బై సీన్ చూద్దాం. సీన్ 1. విప్లవ తొలికిరణం 1857 నుండి 1900. కథలో మొదటి విప్లవ జ్వాల రగిలిన ఘట్టమిది. బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే భారతీయ సైనికులకు ఆవుకొవ్వు పందికొవ్వు పూసిన తోటాలను నోటితో కొరకాలని హుకుం జారీ చేశారు ఆంగ్లేయులు. మన మతాచారాలను కించపరిచినందుకు ఒక సామాన్య సైనికుడు సింహంలా లేచాడు. ఆయనే మన కథలో మొదటి హీరో, మంగళపాండే. మంగళపాండే గర్జన 1857. బారక్పూర్ మిలిటరీ బేస్లో బ్రిటిష్ మేజర్ను కాల్చివేస్తూ ఆయన ఇచ్చిన నినాదం, హల్లా బోల్, శత్రువుపై దాడి చెయ్యి. ఆయనను బ్రిటిష్వారు ఉరితీశారు. కాని ఆ ఉరితాడు దేశంలో మొదటి స్వాతంత్ర్య సంగ్రామానికి పునాది వేసింది. ఝాన్సీ లక్ష్మీబాయి వీరవిహారం. ఇదే సమయంలో దత్తతపుత్రుడికి రాజ్యం ఇచ్చేదిలేదంటూ డల్హౌసీ తెచ్చిన చట్టాన్ని ఎదిరిస్తూ చంటిబిడ్డను వీపున కట్టుకుని 2 చేతులతో కత్తులు తిప్పుతూ గుర్రమెక్కి రణరంగంలో దూకింది ఝాన్సీ లక్ష్మీబాయి. నా ఝాన్సీని నేనిచ్చేదే లేదు అంటూ పోరాడి అమరవీరురాలైంది. బ్రిటిష్ క్రూరత్వం. ఈ తిరుగుబాటును అణచడానికి బ్రిటన్ నుండి రాబర్ట్ క్లైవ్ వారసులు, జనరల్స్ వచ్చి వేలాది మందిని ఫిరంగుల ముఖద్వారాలకు కట్టి పేల్చివేశారు. సీన్ 2. మేధావుల ప్రవేశం మైనస్ కాంగ్రెస్ స్థాపన 1885 నుండి 1915. కత్తులతో చేసిన పోరాటం ఆగిపోయాక కథలోకి ఒక కొత్త మలుపు వచ్చింది. చట్టబద్ధంగా శాంతియుతంగా హక్కులు సాధించాలని 1885లో ఏవో హ్యూమ్ ఆధ్వర్యంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటయింది. దాదాభాయ్ నౌరోజీ భారత పితామహుడు. బ్రిటిష్ వారు మన దేశ సంపదను ఏ విధంగా లండన్కు తరలిస్తున్నారో డ్రెయిన్ థియరీ, సంపద తరలింపు సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు. బాలగంగాధర తిలక్, లోకమాన్య కాంగ్రెస్లో మితవాదుల పద్ధతులు నచ్చక దేశంలో ఉగ్రవాద, అతివాద పోరాటాన్ని తెచ్చిన వీరుడు. గణేష్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాల ద్వారా ప్రజలను ఏకం చేశారు. ఆయన ఇచ్చిన సింహగర్జన దేశాన్ని ఊపేసింది. స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను. స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని నేను సాధించుకుంటాను. సీన్ 3. మహాత్మా గాంధీ ఎంట్రీ మైనస్ సరికర్ర చప్పుడు. 1915 జనవరి 9న సౌత్ ఆఫ్రికాలో తెల్లదొరల వర్ణవివక్షను ఎదిరించి గెలిచిన ఒక లాయర్ ముంబై రేవులో అడుగుపెట్టారు. ఆయనే మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీజీ వ్యూహం. ఆయన రాగానే తుపాకీ పట్టలేదు. దేశమంతా కాలినడకన తిరిగారు. సామాన్య భారతీయుడి కష్టాలు చూశారు. సూటూ బూటూ వదిలేసి ఒంటిపై ఒకే ఒక్క ధోవతితో ప్రజానాయకుడిగా మారారు. ఆయన ఆయుధాలు 2: సత్యం, అహింస. జలియన్ వాలాబాగ్ దారుణం 1919. కథలో అత్యంత బాధాకరమైన సీన్. పంజాబ్ అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో పండగపూట శాంతియుతంగా సమావేశమైన అబాలగోపాలాన్ని చుట్టుముట్టాడు బ్రిటిష్ రాక్షసుడు జనరల్ డయర్. ఉన్న ఒక్కగానొక్క దారిని మూసివేసి 10 నిమిషాల పాటు నిర్విరామంగా 1650 రౌండ్ల కాల్పులు జరిపించాడు. వందలాది మంది ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడే ఉన్న బావిలోకి దూకారు. ఆ బావి రక్తపు కూపంగా మారింది. సహాయ నిరాకరణ ఉద్యమం 1920. ఈ ఘోరానికి నిరసనగా గాంధీజీ దేశాన్ని ఉద్దేశించి పిలుపునిచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎవ్వరూ సహకరించవద్దు. వారి బడులు వద్దు, వారి కోర్టులు వద్దు, వారి వస్తువులు వద్దు. దేశమంతా గాంధీజీ మాటపై కదిలింది. సీన్ 4. యువ రక్తం గర్జన మైనస్ విప్లవశకం 1920 నుండి
1931 గాంధీజీ ఉద్యమాన్ని ఆపిన తరుణంలో కథలో యాక్షన్ ఎపిసోడ్ మొదలైంది. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా సిద్ధపడిన యువసింహాలు రంగంలోకి దిగాయి. భగత్ సింగ్ మైనస్ విప్లవ శిఖరం లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ఆఫీసర్ శాండర్స్ను కాల్చి చంపారు. ఆ తర్వాత బ్రిటిష్ నల్ల చట్టాలకు నిరసనగా సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరి పారిపోకుండా అరెస్టయ్యారు. జైల్లో ఉంటూ 116 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆయన ఇచ్చిన నినాదం నేటికీ దేశాన్ని రగిలిస్తుంది. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. ఇంక్విలాబ్ జిందాబాద్. 1931 మార్చి 23న కేవలం 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురు ముగ్గురు నవ్వుతూ ఉరితాడును ముద్దాడారు. చంద్రశేఖర్ ఆజాద్ నన్ను బ్రతికుండగా ఏ బ్రిటిష్వాడూ పట్టుకోలేడు అని శపథం చేసిన వీరుడు. అలహాబాద్ పార్కులో బ్రిటిష్ సైన్యానికి ఒంటరిగా దొరికిపోయినప్పుడు చిట్టచివరి బుల్లెట్ను తన గుండెల్లోకి కాల్చుకుని శపథాన్ని నిలబెట్టుకున్న త్యాగశీలి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మన తెలుగుగడ్డపై పుట్టిన వీరుడు. గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ వారిపై రంప తిరుగుబాటు చేశారు. చింతపల్లి, కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి తుపాకులు లాక్కున్నారు. బ్రిటిష్ వారికి ముందే ఉత్తరం రాసి దాడులు చేసే ధీరుడు అల్లూరి. ఆయన నినాదం వందేమాతరం, విశాలాంధ్ర మహాసభ జై. బ్రిటిష్ వారు ఆయనను చెట్టుకు కట్టి క్రూరంగా కాల్చి చంపారు. సీన్ 5 ఉప్పు సత్యాగ్రహం మరియు సామాజిక విప్లవం 1930 నుండి 1939. దండియాత్ర 1930. బ్రిటిష్ వారు సామాన్యుడు వండుకునే ఉప్పుపై కూడా పన్నువేశారు. గాంధీజీ 78 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి దండితీరం వరకు 24 రోజులు 385 కిలోమీటర్లు నడిచారు. సముద్రపు ఒడ్డున ఉప్పును చేతిలోకి తీసుకుని చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ సింగిల్ సీన్తో బ్రిటన్ పార్లమెంట్ వణికిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక విప్లవ సారథి. ఇదే సమయంలో కథలో ఒక మేధావి గర్జన వినిపించింది. లండన్లో జరిగిన 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ఏకైక భారతీయ అగ్రనాయకుడు అంబేద్కర్. బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో ఆయన కేవలం బ్రిటిష్ వారి నుండే కాకుండా దేశంలో ఉన్న అస్పృశ్యత, కుల వివక్ష అనే అంతర్గత శత్రువుల నుండి కూడా స్వాతంత్ర్యం కావాలని పోరాడారు. కోట్లాది మంది అణగారిన ప్రజలకు విద్యా హక్కు, ఓటు హక్కు కోసం గట్టి పునాది వేశారు. సీన్ 6 సాయుధ సంగ్రామం నేతాజీ సింహగర్జన 1939 నుండి 1945. కథ ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించింది. ఒకవైపు బ్రిటన్ హిట్లర్ సైన్యంతో తలపడుతోంది. సరిగ్గా ఇదే సమయాన్ని వాడుకోవాలని చూశారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సాహసం. బ్రిటిష్ వారు ఆయనను గృహనిర్బంధంలో ఉంచితే గడ్డం పెంచుకుని పఠాన్ వేషంలో రాత్రికి రాత్రే తప్పించుకుని కాబూల్, రష్యా మీదుగా జర్మనీ చేరుకున్నారు. అక్కడి నుండి సబ్మరైన్లో జపాన్ వెళ్లారు. ఆజాద్ హింద్ ఫౌజ్ INA విదేశాల్లో ఉన్న భారతీయ యుద్ధ ఖైదీలను ఏకం చేసి ఒక అజేయమైన సైన్యాన్ని నిర్మించారు. ఆ రోజుల్లోనే మహిళల కోసం ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ ఏర్పాటు చేశారు. ఆయన ఇచ్చిన నినాదాలు నేటికీ మన ఆర్మీ వాడుతోంది. జై హింద్ మరియు చలో ఢిల్లీ. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. నేతాజీ సైన్యం మణిపూర్ సరిహద్దుల ద్వారా భారత గడ్డపైకి దూసుకొచ్చి బ్రిటిష్ జెండాను పీకేసి ఆజాద్ హింద్ జెండాను ఎగరేసింది. ఈ తిరుగుబాటు చూశాక బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సైనికుల్లో దేశభక్తి రగిలింది. సీన్ 7 క్లైమాక్స్ మైనస్ క్విట్ ఇండియా మరియు స్వాతంత్ర్య సూర్యోదయం 1942 నుండి 1947. క్విట్ ఇండియా 1942 గాంధీజీ ఆఖరి అస్త్రం ప్రయోగించారు. బ్రిటిష్ వారు వెంటనే భారతదేశాన్ని వదిలి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఆయన ఇచ్చిన అల్టిమేటం నినాదం డూ ఆర్ డై, సాధించు లేదా మరణించు. బ్రిటిష్ వారు గాంధీ, నెహ్రూ, ఆజాద్లతో సహా అందర్నీ జైల్లో పెట్టారు. కాని ప్రజలే హీరోలుగా మారి రైల్వే ట్రాకులు పీకేశారు, పోలీస్ స్టేషన్లను ముట్టడించారు. ఆ నలుగురు పెద్ద నాయకుల పాత్ర జవహర్లాల్ నెహ్రూ 1929లోనే పూర్ణ స్వరాజ్ తీర్మానం తెచ్చి అంతర్జాతీయ వేదికలపై భారత స్వాతంత్ర్యానికి మద్దతు తెచ్చిన గ్లోబల్ లీడర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్
క్విట్ ఇండియా సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి హిందూ ముస్లింలు కలిసి పోరాడేలా నడిపిన మహామేధావి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి. బార్దోలీ రైతు సత్యాగ్రహ హీరో. స్వాతంత్ర్యం వచ్చాక బ్రిటన్ వదిలేసిన 562 సంస్థానాలను తన చతురతతో, అవసరమైతే సైన్యంతో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాదును కూడా విలీనం చేసి నేటి అఖండ భారతదేశాన్ని నిర్మించిన శిల్పి. లాల్ బహదూర్ శాస్త్రి క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు వెళ్లి ఎంతో నిరాడంబరంగా ఉంటూ భవిష్యత్తులో దేశానికి దిశానిర్దేశం చేసిన నిఖార్సైన దేశభక్తుడు. బ్రిటిష్ వారి లొంగుబాటు 1946లో ముంబైలో నౌకాదళ సైనికులు, రాయల్ ఇండియన్ నేవీ, బ్రిటిష్ అధికారులపై ఎదురుతిరిగారు. ఇక భారతీయుల సహాయంతో భారతదేశాన్ని పాలించడం అసాధ్యమని బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ గ్రహించారు. చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్బాటన్ చేతుల్లో అధికారం పెట్టారు. ఎండింగ్ సీన్. జెండా పండుగ. కథ ముగింపుకు వచ్చింది. కాని ఒక పెద్ద విషాదంతో. లార్డ్ మౌంట్బాటన్, రాడ్క్లిఫ్ అనే అధికారులు మన దేశాన్ని ఇండియా, పాకిస్తాన్లుగా ముక్కలు చేశారు. దేశ విభజన రక్తపాతం సృష్టించింది. కాని ఆ చీకటిని చీల్చుకుంటూ 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ తన ప్రసిద్ధ ఉపన్యాసం ట్రిస్ట్ విత్ డెస్టినీ, విధితో సంభాషణ ప్రారంభించారు. ఆస్టరిస్క్. ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ భారతదేశం సజీవంగా, స్వతంత్రంగా మేల్కొంటుంది. ఆస్టరిస్క్. ఎర్రకోటపై 100ఏళ్ల బ్రిటన్ జెండా యూనియన్ జాక్ కిందకు దిగిపోయింది. మన ఆత్మగౌరవ ప్రతీక 3 రంగుల మువ్వన్నెల త్రివర్ణ పతాకం ఆకాశంలోకి గర్వంగా ఎగిరింది. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాత్రింబగళ్లు కష్టపడి ప్రపంచంలోనే అత్యుత్తమమైన భారత రాజ్యాంగాన్ని అందించి మనకు పూర్తి గణతంత్ర హక్కులను కల్పించారు. మంగళపాండే రక్తం, తిలక్ సంకల్పం, గాంధీజీ అహింస, భగత్ సింగ్ ఉరితాడు, నేతాజీ సైన్యం, అంబేద్కర్ రాజ్యాంగం, వీటన్నింటి కలయికే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ. దీన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. భారత్మాతా కీ జై. వందే మాతరం. జై హింద్. స్పీకర్. మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరు మీలోనే ప్రారంభించాలి. జై హింద్. మహాత్మా గాంధీకి జై. అహింసే మనకు ఉన్న గొప్ప ఆయుధం. సత్యమే దేవుడు. బలహీనుడు ఎప్పుడూ క్షమించలేడు. క్షమించడం బలవంతుడి లక్షణం. కంటికి కన్ను అంటే ప్రపంచమంతా అందమవుతుంది. అన్యాయం ముందు మౌనం వహించడం అదే అతిపెద్ద తప్పు. సత్యం మన ఆయుధం, అహింస మన మార్గం. మన ఐక్యతే మన శక్తి. అదే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలిస్తుంది. స్వాతంత్ర్యం కోసం కాదు, మన గౌరవం కోసం పోరాడండి. భయం మనను బానిసలుగా చేస్తుంది. ధైర్యం మనను స్వతంత్రులుగా మారుస్తుంది. ఒక చిన్న అడుగు కూడా చరిత్రను మార్చగలదు. మనకు న్యాయం ఉన్నంత వరకు మనం ఎప్పుడూ ఓడిపోము. స్వేచ్ఛ మన హక్కు, దాన్ని సాధించాల్సిందే. యువత దేశ భవిష్యత్తు. ధైర్యం, క్రమశిక్షణ, త్యాగం, ఇవే విజయ రహస్యాలు. దేశం కోసం త్యాగం చేయడం గొప్ప గౌరవం. విజయం త్యాగం మరియు కష్టంతోనే వస్తుంది. ఏ పని చేసినా దేశభక్తి ముందుండాలి. స్వేచ్ఛ కోరుకునేవారు దానికోసం పోరాడాలి. జీవితం చిన్నదే, కాని మహత్తర లక్ష్యం కోసం జీవించాలి. భయాన్ని జయించినవాడే నిజమైన వీరుడు. అవకాశం కోసం ఎదురు చూడకు. అవకాశాన్ని సృష్టించుకునే జ్ఞానాన్ని సంపాదించు. 100 రోజులు గొర్రెలా బ్రతకడం కంటే ఒక్కరోజు పులిలా బ్రతకడం మేలు. రాజ్యాంగం ఎంత మంచిదైనా అది అమలు చేసేవారు చెడ్డవారైతే అది చెడ్డదిగానే మారుతుంది. జై భీమ్. ఆశయం మన ఆయుధం. చరిత్రను మర్చిపోయిన వారు చరిత్రను సృష్టించలేరు. జ్ఞానమే ఆయుధం, కృషే నీ మార్గం. అర్ధరాత్రి వేళ భరతమాత స్వేచ్ఛా పతాకం ఆవిష్కృతమైంది. నవభారత సూర్యోదయం దానికి స్వాగతం. జై హింద్. స్వాతంత్రం సిద్ధించింది.